శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ పెళ్ళి గండం, పాపన్న చదువులో తరువాయి భాగం. ఎంతో శ్రమపడి కుదిర్చిన సంబంధం కాస్త తప్పిపోయినందుకు పాపన్న తల్లి చాలా విచారించింది. ఆమెకు కొడుకు మీద కోపం కూడా వచ్చింది. నీకెప్పుడు ఇతరుల చింతే తప్ప నీ చింత లేకపోయే, అందుకే నీకెవరూ పిల్లనివ్వరు. ఆఖరుకు డబ్బు పోసి పిల్లను కొనుక్కుందామనుకుంటే ఆ పిల్ల ఇంకెవరినో ప్రేమించిందని పరోపకారం పేరుతో డబ్బును పిల్లను కూడా పోగొట్టుకుంటివి. ఎలా రా నీతో అన్నదామె. అమ్మ, పరోపకారం కన్నా పెళ్ళి ఎక్కువ. ఒక్కనాటికి కాదు, పరోపకారార్థమిదం శరీరం అని మా గురువుగారు రోజూ అనేవారు. కాకపోయినా కొనుక్కు తెచ్చుకున్న పెళ్ళాంతో ఏం సుఖపడతాను? నాకు తగిన దాన్ని నేను ఏదో విధంగా పెళ్ళాడతాను, నీవు విచారపడకు అని తల్లికి చెప్పి పరోపకారి పాపన్న దేశాటనకు బయలుదేరాడు. ఒక్కొక్క గ్రామమే తిరిగి తనకు తగిన కన్య ఎక్కడ దొరికితే అక్కడే పెళ్ళాడేయాలని పాపన్న ఉద్దేశం. రోజల్లా ప్రయాణం చేసి పొద్దువాలే సమయానికి పాపన్న ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆనాడు సంత జరిగింది. సంతలో సరుకు కొని పెద్ద మూట కట్టుకొని మోయలేక మోస్తూ ఇంటికి పోతున్న ఒక ముసలాయన పాపన్నకు తటస్థపడ్డాడు. ఆ మూట ఇలా ఇవ్వండి, మీ ఇంటి దాకా పట్టుకొచ్చి పెడతాను అని పాపన్న ముసలాయనతో అన్నాడు. అది చాలా బరువు ఉండటం చేత ముసలాయన సంతోషంగా పాపన్నను మొయ్యనిచ్చాడు. ఇద్దరూ ముసలాయన ఇంటికి చేరేసరికి పొద్దువాలిపోయింది. ఇక నేను వెళ్ళి వస్తాను, సెలవిప్పించండి. పై గ్రామం ఎంత దూరంలో ఉందో ఏమిటో అన్నాడు పాపన్న. తొందర పని ఏమీ లేకపోతే ఈ పూటకు మా ఇంట ఉండి తెల్లవారిన తర్వాత వెళ్ళవచ్చునే, చాలా పొద్దుపోయింది అన్నాడు ముసలాయన. పాపన్న ఇందుకు సమ్మతించి ఆ రాత్రి అక్కడే భోజనం చేసి బయటి అరుగు మీద పడుకొని వెంటనే నిద్రపోయాడు. ఈ ముసలాయన ఇంట ఒక విధవ కోడలు, పెళ్ళి కాని మనవరాలు ఉన్నారు. మనవరాలు 16 ఏళ్లది. పేరు మీనాక్షి. ఆ పిల్లకు పెళ్ళి కాకపోవటానికి కారణం ఉంది. ఆమె జాతకం చూసిన జ్యోతిష్కులు ఆమెకు వితంతువయ్యే యోగం ఉన్నదని, ఆమెను పెళ్లి చేసుకున్నవాడు తప్పక చనిపోతాడని బల్లగుద్ది చెప్పారు. ఈ సంగతి చుట్టుపక్కల ఊళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుచేత మీనాక్షి అందమైన పిల్లే అయినప్పటికీ ఆమెను చేసుకోవటానికి ఎవ్వరూ సాహసించలేదు. అదీకాక ముసలాయనకు కూడా జాతకాలలో పూర్తి నమ్మకం ఉండటం చేత ఆ పిల్ల కోసం ఎక్కడా సంబంధాలు వెతకలేదు. పిల్ల పెళ్లి భారమంతా దైవం మీద వేసేసి ఆయన చేతులు కట్టు కూర్చున్నాడు. ఇలాంటి పరిస్థితిలో గోరు జుట్టుపై రోకటిపోటు అన్నట్టుగా రాజుగారు ఒక శాసనం చేశారు. 16 ఏళ్ళు నిండి పెళ్లి కాకుండా ఉన్న కన్యలను ఉంచరాదు. అలాంటి కన్యలు ఎక్కడైనా ఉంటే గ్రామాధికారులు వారిని తమకిష్టమైన ఎవరికో ఒకరికిచ్చి బలాత్కారంగా పెళ్లి చేసేయవచ్చు. సరిగా ఈ రోజునే మీనాక్షికి 16 ఏళ్ళు నిండాయి. రేపు గ్రామాధికారి వచ్చేసరికి ఆమెకు పెళ్ళి అయి ఉండకపోతే ఆమెను దారిన పోయే ఏ దానయ్యకో ఇచ్చి ముడిపెట్టేస్తారు. కాటికి కాళ్ళు చాచుకొని కూర్చున్న ఏ ముసలాడైనా ఆమెను పెళ్ళాడటానికి సాహసించవచ్చు. అరుగు మీద పాపన్న నిశ్చింతగా నిద్రపోతుంటే ఇంట్లో ఉండే ముగ్గురు ఈ విషమ సమస్య గురించి తలకాయలు పగలగొట్టుకుని చాలాసేపు నిద్రపోలేదు. తల్లి కూతుళ్ళు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. ముసలాయన వారిని సముదాయించలేక తాను కూడా కంటతడి పెట్టుకుంటున్నాడు. చాలా పొద్దుపోయి వాళ్ళు పడుకున్నాక మీనాక్షి మెల్లిగా లేచి బయటకు వెళ్ళింది. బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటే పీడ విరగడైపోతుందని ఆమె అనుకున్నది. మీనాక్షి లేచి వెళ్ళటం తల్లి గమనించి వెనకడితే వెళ్ళి బావిలో పడబోతున్న కూతుర్ని పట్టుకొని, తోడు లేకుండా ఒక్కతివే బావిలో ఎందుకు పడతావు తల్లి, పడితే ఇద్దరము పడదాం అని గొల్లుమన్నది. వీళ్ళిద్దరూ ఏడుస్తూ మాట్లాడే మాటలకు పాపన్న కాస్త లేచి కూర్చున్నాడు. బావి దగ్గర ఇద్దరు ఆడవాళ్ళను చూశాడు. వాళ్ళు బావిలో దూకడానికి పోటీలు పడటం విన్నాడు. గబగబా అతను వాళ్ళ దగ్గరకు వెళ్ళి, బావిలోకి దిగాలంటే నేను దిగుతాను, మీ వల్ల ఏమవుతుంది, ఇంతకు బావిలో ఏమన్నా పడిపోయిందా ఏమిటి
అని అడిగాడు. ఈసరికి ముసలాయన కూడా లేచి బయటకు వచ్చాడు. ఆయన పాపన్నతో తమకు వచ్చి పడిన సమస్య గురించి వివరంగా చెప్పి, నాయన, మాకు వచ్చి పడిన కష్టం ఒకరు ఆర్చేది తీర్చేది కాదు అన్నాడు. ఇందులో కష్టం ఏముందండి? కావలిస్తే నేను మరొక పూట మీ ఇంటనే ఉంటాను. రేపు గ్రామాధికారి రాగానే పిల్లకు పెళ్ళి అయిందని చెప్పండి. పిల్ల మొగుడెక్కడని అడిగితే నన్ను చూపండి. ఆ తరువాత రాజుగారి శాసనం బెడద తప్పిపోతుంది. నా దారిన నేను వెళ్ళిపోతాను అన్నాడు పాపన్న. పెళ్ళి అయిపోయిందని అబద్ధం ఆడితే గ్రామాధికారి నమ్ముతాడా నాయనా? పురోహితుడి సాక్ష్యం కావాలి. నలుగురు పెళ్లి జరిగింది అనాలి అన్నాడు ముసలాయన. పాపన్న కొంచెం ఆలోచించి, అలా అయితే పెళ్లి తంతు జరిపించండి. నేను అసలు గ్రామాల వెంట బయలుదేరిందే పెళ్లి కోసం. నా పని మీ పని కూడా వనగూడినట్టు అవుతుంది అన్నాడు. పిల్ల జాతకంలో దోషం ఉంది నాయన. దాన్ని చేసుకున్నవాడు వెంటనే చచ్చిపోతాడని మా ఊరి జ్యోతిష్కుడు బల్లగొద్ది చెప్పాడు అన్నాడు ముసలాయన. మీనాక్షి కూడా, వద్దు వద్దు, నన్ను చేసుకుంటే ఆయన చనిపోతారు అన్నది. పరోపకారం చేసే అవకాశమే దొరకాలి కానీ నేను చావటానికి భయపడేవాణ్ణి కాను. పరోపకారం కోసం ప్రాణాలు అర్పించిన వాడు మరింత పుణ్యం సంపాదించుకుంటాడని మా గురువు గారు 1కి 2 సార్లు చెప్పేవారు అన్నాడు పాపన్న. గండం సంగతి తెలిసి కూడా చేసుకుంటానని పాపన్న అంటున్నాడు గనుక ముసలాయన క్షణంలో పురోహితుడిని, గ్రామాధికారిని, ఇరుగు పొరుగు వాళ్లను పోగు చేసి పాపన్న చేత మీనాక్షి మెడలో తాళి కట్టించాడు. ఈ పురోహితుడే మీనాక్షి జాతకం చూసిన జ్యోతిష్కుడు. పెళ్ళైన కొద్దిసేపట్లో పాపన్న చావకపోతే ఊళ్ళో తన మాటకు చిల్లిగవ్వ విలువ ఉండదనుకొని ఆ పురోహితుడు నీళ్లల్లో ఏదో మందు కలిపి పాపన్న చేత తాగించాడు. అది తాగిన కొద్దిసేపటికే పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు. పెళ్ళికి వచ్చిన ఆడవాళ్ళు గొల్లు అన్నారు. గ్రామాధికారి, తక్కిన పెళ్లి పెద్దలు అందరూ కంగారు పడిపోయారు. నాకు మొదటనే తెలుసు, విధిని ఎవరు తప్పించగలరు? నిక్షేపం లాంటి కుర్రాడు, ఏ ఊరు వాడో ఏమో పాపం, నిష్కారణంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అన్నాడు పురోహితుడు. పాపన్న నిజంగా చచ్చాడో లేదో చూడాలని ఎవ్వరూ ప్రయత్నించలేదు. జ్యోతిష్యంలో వారికి గల నమ్మకం అటువంటిది. పాపన్నను శ్మశానానికి తీసుకుపోవటానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. అతనికి స్నానం కూడా చేయించారు. ఆ సమయంలో పాపన్న ఒక్క దగ్గు దగ్గి వాంతి చేసుకొని కళ్ళు తెరిచి లేచి కూర్చొని, ఏం జరిగింది అన్నాడు. అతని శరీరం దృఢమైనది. పురోహితుడిచ్చిన మందు అతని పైన ఎక్కువసేపు పనిచేయలేదు. కానీ పురోహితుడు తన పీక మీదకి వచ్చిందని తెలుసుకొని మాట ఫిరాయించేసి అక్కడ ఉన్న వారితో, అసలేం జరిగిందో నేను చెబుతాను వినండి. ఈ అబ్బాయి మొహం చూస్తేనే దీర్ఘాయు అని పసిగట్టేశాను. కానీ అమ్మాయి జాతకంలో ఉండే పీడ పోవటానికి గాను అపాయం లేని మందు ఒకటి నీటిలో కలిపి అబ్బాయి చేత తాగించాను. ఈ సంగతి ముందుగా మీకెందుకు చెప్పలేదంటారేమో. అతను నిజంగా చనిపోయినాడనుకుని మీరంతా ఒక శోకం పెడితే తప్ప దుష్టగ్రహ వీక్షణ దోషం సమసిపోదు. అబ్బాయి ఎప్పుడు లేస్తాడా అని ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. లేవనే లేచాడు. ఇక ఇతని ఆయుర్దాయానికి ఎలాంటి ప్రమాదమూ లేదు అని అన్నాడు ఆ పురోహితుడు. ఈ మాటలు అందరూ నమ్మారు. పాపన్న తన భార్యతో అత్తవారింట 3 నిద్రలు చేసి ఆమెతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఒక్క కాని ఖర్చు లేకుండా పాపన్న చక్కని చుక్కను భార్యగా తెచ్చుకున్నందుకు అతని తల్లి సంతోషించింది. తనకు ఆపదలో అడ్డుపడటం కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాడని మీనాక్షి పాపన్నను దేవుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ అతనితో సుఖంగా కాపురం చేయసాగింది. పాపన్న చదువు కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.